హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ తీసుకొని వచ్చిన ఆ బాబు ఎవరు బిడ్డో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న కావ్య. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న తన రూమ్ బయట నుంచొని ఉంటుంది. అప్పుడే అటువైపు అనామిక వెళ్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న అనామికని సైగలు చేసి పిలుస్తుంది. అప్పుడు అనామిక వచ్చి, ఏంటి, మీ చెల్లిని అరెస్ట్ చేయించేసరికి నీ నోరు పడిపోయిందా అని అంటుంది. అప్పుడు స్వప్న, నాకేం నోరు పడిపోలేదు, అయినా మా చెల్లి ఇంటికి తిరిగి వచ్చేసిందిగా అని అంటుంది. అప్పుడు అనామిక, చూసావా నేనేం చేశానో, నేనేం సాధించానో అని అంటుంది. అప్పుడు స్వప్న, కనపడుతుందిలే నువ్వు సాధించింది, అందరినీ టార్చర్ చేసి ఆఖరికి మీ అమ్మా నాన్నలని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేలాగా చేశావు అని అంటుంది. అక్కడ కూడా కళ్యాణ్ మా అప్పుకి కాఫీలు టీలు ఇస్తున్నాడంటగా, చూసావా అని అంది. అప్పుడు అనామిక అది విని కోపంగా, మీ అప్పుకి పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ బుద్ధి రాలేదు, అక్కడ కూడా మా ఆయనతో రొమాన్స్ చేస్తుంది అని అంటుంది. అప్పుడు స్వప్న, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇంత జరిగినా కానీ నీకు సిగ్గు రాలేదా? ఇంకొకసారి మా అప్పుని ఏమన్నా అన్నావంటే మాత్రం నీ మొహం పగలగొడతాను, కొబ్బరి చిప్పలాగా పగిలిపోతుంది అని అంటుంది. అప్పుడు అనామిక భయపడుతుంది. అప్పుడు స్వప్న, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంది. అప్పుడు అనామిక తన రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ కళ్యాణ్ అనామికతో అస్సలు మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు అనామిక, ఏంటి కళ్యాణ్, అస్సలు నాతో మాట్లాడడం లేదు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నీతో నాకు మాటలేంటి అని అంటాడు. అప్పుడు అనామిక, అదేంటి కళ్యాణ్ అలా అంటావు, నేను నీ భార్యని అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అవును, భర్తని కూడా జైల్లో పెట్టించిన పోలీస్ స్టేషన్కి లాగిన వీర నారివి నువ్వు అని అంటాడు. అప్పుడు అనామిక, అది నేను నీ మంచికే చేశాను కళ్యాణ్, మనిద్దరం బాగుండడానికే చేశాను అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, మనిద్దరం బాగుండాలి అని చేసేదానివే అయితే నువ్వలా అప్పుని దుర్భాషలాడవు, మా ఇద్దరి మధ్యనే ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే అని నీకేనాడో తెలిసేది, అది నువ్వు అర్థం చేసుకునేదానివి అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ తన రూమ్లోంచి బయటికి వచ్చేసి బయట బాల్కనీలో నుంచుంటాడు. అప్పుడు అనామిక, కళ్యాణ్ కళ్యాణ్ అని పిలిచినా కానీ అస్సలు వెనక్కి తిరిగి చూడడు. ఇంకా అప్పుడు అనామిక, నిన్ను నా దారిలోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు కావ్య ప్రతిరోజులానే ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చక్కబెడుతూ ఉంటుంది. బయటికి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. అలా గేట్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ కారులో నుంచి డ్రైవర్ ఒక బొకేని తీసి బయట పడేస్తాడు. అప్పుడు కావ్య అది చూసి ఆ బొకేని తీసుకుంటుంది. ఏంటి బొకే, ఎప్పుడుది అని దానిపైన ఉన్న పేరుని చూస్తుంది. దాని మీద మై డియర్ కళావతి, హ్యాపీ యానివర్సరీ అని ఉంటుంది. అది చదివి కావ్య, ఆయన నా కోసం ఎంతో ప్రేమగా ఈ బొకేని మా పెళ్లి రోజున కొన్నారు, అయితే అది నాకు ఇచ్చేలోపే ఏదో జరిగింది, ఆ బాబుని ఎలా తీసుకొచ్చారో కనుక్కుంటే తెలిసిపోతుంది అని వెంటనే రాజ్ దగ్గరికి వెళ్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.